హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో 590 క్రోర్స్ స్కామ్ అనేది జరిగింది. ఈ ఫ్రాడ్ చేసింది ఎవరంటే బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీసే చేశారనమాట. ఈ ఫ్రాడ్ ఒక్క రోజులో చేసినైతే కాదు, ఎందుకంటే 590 క్రోర్స్ అనేది మీకు 1 డే 2 డేస్లో అనేది ఈ స్కామ్ చేయడానికి పాసిబుల్ ఉండదు. ఈ నాకు తెలిసి ఒక 6 మంత్స్ 1 ఇయర్ నుంచి ఈ స్కామ్ చేసుకుంటూ వచ్చారనమాట. అందుకే ఆ అక్యుములేషన్ కూడా చేసుకుంటూ వస్తేనే 590 క్రోర్స్ అనేది అవుతుంది అనమాట. సో ఈ స్కామ్ అనేది ఏదో పబ్లిక్ని కానీ ఈ కస్టమర్స్ని కానీ చేయలేదు, ఏదో కార్పొరేట్స్ కానీ ఇలా ఏం చేయలేదు. డైరెక్ట్ హర్యానా గవర్నమెంట్ తాలూకా బుక్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ రన్ చేయడానికి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ అనేది అవసరం. సో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మెయింటైన్ చేశారనమాట, గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్లో. ఇలా హర్యానా గవర్నమెంట్ ఐడిఎఫ్సిలో ఫస్ట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేశాక వీళ్ళకి తాలూకా బ్రాంచ్ అనేది చండీగఢ్లో ఉందన్నమాట. ఆ చండీగఢ్లో ఈ స్కామ్ అనేది బయటపడ్డది. అక్కడి నుంచి వెళ్ళి ఒక్కొక్క అకౌంట్ అనేది వెరిఫికేషన్ చేసుకుంటుంటే ఈ ఫ్రాడ్ అనేది బయటపడ్డది అనమాట. అకౌంట్స్ అనేది ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, అంటే ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ వాళ్ళ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మ్యాచ్ కాలే. అలా చాలా బుక్స్ అని వెరిఫై చేసి మొత్తం 590 క్రోర్స్ వర్త్ అనేది స్కామ్ జరిగింది అన్నట్టు వీళ్ళు తేల్చారు. వెంటనే హర్యానా గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళకి తాలూకా బుక్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అకౌంట్స్ అనేది అవన్నీ క్లోజ్ చేయించారనమాట. సో దీనివల్ల ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ షేర్ అనేది కింద పడ్డా అనమాట, క్రాష్ అయిపోయింది షేరు. సో ఇక్కడ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీద చాలా పెద్ద ఇదేంటంటే గుడ్ విల్ పోతుంది అనమాట. గవర్నమెంట్కి సంబంధించిన అకౌంట్సే మీరు కరెక్ట్గా చూడలేదన్నట్టు పబ్లిక్ అనుకుంటారు కదా. సో పబ్లిక్ అనేది ఈ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ వాళ్ళ సేవింగ్స్ అకౌంట్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ అనేది ఓపెన్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఇలాంటి పెద్ద స్కామ్ ఇలా ఫ్రాడ్ జరిగినాక అది కూడా ఇంటర్నల్ ఎంప్లాయీస్ బయట నుంచి మనకి దొంగలు అట్లా పడి బ్యాంక్ని లూటీ చేస్తే అది వేరే విషయం. కానీ ఇంటర్నల్ బ్యాంక్ ఎంప్లాయీసే చేశారు కాబట్టి సో ఈ బ్యాంక్ మీద ప్రజలకు అనేది నమ్మకం పోతుంది. సో వాళ్ళ ఎర్నింగ్స్ మీద, వాళ్ళకి వచ్చే డిపాజిట్ ఇన్కమ్ మీద, ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద లోన్స్ ఇస్తారు కదా ఆల్రెడీ, ఆ లోన్స్ ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఇలాంటి జరిగితే స్కామ్స్ అనేది ఎవరు తీసుకోరు, డిపాజిట్ చేయడానికి ముందుకు రాదు. సో ఈ బ్యాంక్ అనేది కొన్ని క్వార్టర్స్ వారికి ఈ బ్యాంక్ అనేది ఇందులో ఎవరు డిపాజిట్ చేయరన్నమాట. ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ని కాపాడుకోవడానికి ఇప్పుడు బ్యాంక్ చూడాలి, కొత్త కస్టమర్స్ వస్తారా రారా అనేది మనకి తెలియాలి ఉన్నది. ఇప్పుడు 590 క్రోర్స్ స్కామ్ కదా. ఈ స్కామ్ని ఆల్రెడీ ఎవరైతే చేశారో వాళ్ళని అరెస్ట్ చేశాక ఈ స్కామ్లో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఎంత అమౌంట్ రికవర్ చేశారు, 590 క్రోర్స్ రికవర్ చేశారా? చేయరు. ఎందుకంటే ఆల్రెడీ ఆ పైసలు ఎవరెవరి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎంత అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినది, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది అవన్నీ తెలియాల్సి ఉంది ఇన్వెస్టిగేషన్లో. మా అంటే రికవర్ చేస్తే ఒక 150 to 200 క్రోర్స్ రికవర్ చేస్తారు. మిగతా అనేది మనకి బ్యాంక్ అకౌంట్లో వన్ టైం లాస్ కింద చూపెట్టాల్సి కంపల్సరీ వస్తుంది. సో దీనివల్ల బ్యాంక్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ని చూడనున్నది. అలాగే షేర్ ప్రైస్ కూడా చాలా ఈరోజే మార్కెట్లో కరెక్ట్ అయిపోయింది. రేపు దీని ఇంపాక్ట్ అనేది ఈ వీక్ వారికి ఉంటుంది అన్నమాట, తర్వాత కూడా కంటిన్యూ అవ్వచ్చు. సో ఇలాంటి స్కామ్స్ అనేది బయట జరుగుతున్నాయి. మనం పబ్లిక్ అనేది బ్యాంక్ని నమ్మి మన డబ్బులు అనేది పెడతాం, ఎందుకంటే బ్యాంక్స్ అనేది కొంచెం మనకి సేఫర్ ప్లేస్ అన్నట్టు మనం చూసి పెడతాం. కానీ బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ ఇలా చేస్తున్నారంటే మన డబ్బులు అనేది ఎక్కడ దాచుకోవాలి? సో ఇలాంటి స్కామ్స్ అనేది చాలా జరుగుతున్నాయి. రీసెంట్గా మనం ఐసిఐసిఐ బ్యాంక్ దాని తాలూకా కూడా మనం వీడియో చేసి పెట్టాము. ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా లూటీ చేశారు ఎంప్లాయీ సాక్షి గుప్తా అనేది మనం ఆల్రెడీ వీడియో చేసి పెట్టాము. ఆ వీడియో మీకు చూడకుంటే తప్పకుండా చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.